నాని అన్నలో నాకు నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటో చెప్పమంటారా? అదే వర్సటాలిటీ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. న్యాచురల్ స్టార్ నాని అన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ టాలీవుడ్. నాని అన్న స్టేజ్ మీద నిలబడి ఒక్కసారి ఒక మాట చెప్పాడు, అది నా మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోయింది. అదేంటంటే, ఒక్కొక్క ఇటుక పేరుస్తున్నాను, ఒకరోజు గోడ కనపడుద్ది, సాలిడ్ గోడ అని. నిజంగానే నాని అన్న ప్రతి సంవత్సరం ఏ ఇయర్ మిస్ అవ్వకుండా సినిమాలు దింపుతూనే ఉన్నాడు. సినిమాలు దింపటమే కాదు, సాలిడ్ హిట్స్ ఇస్తూ ఆడియన్స్కి సినిమాటిక్ సాటిస్ఫాక్షన్ ఇస్తూనే ఉన్నాడు. నాని అన్నకి మాత్రమే ఉన్నది, చాలా మంది హీరోలకి లేనిది. అదేంటంటే వర్సటాలిటీ అండ్ హోప్. ఆడియన్స్ లో ఉన్న స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, నాని అన్న మూవీ అంటే మినిమం గ్యారంటీ అని. నాని అన్న ఫస్ట్ నుంచి ఎక్స్పెరిమెంట్ మూవీస్ ట్రై చేస్తూనే ఉన్నాడు. అలాగే స్టోరీ సెలెక్షన్ విషయంలో నాని అన్న ఒక మాస్టర్. హౌ నాని బికమ్ ఏ వర్సటైల్ యాక్టర్. వర్సటైల్ అన్న వర్సటాలిటీ అన్న అర్థం ఏంటంటే, ఎవరికైనా ఎక్కువ స్కిల్స్ ఉన్నా లేదా వారి ప్రొఫెషన్ లో డిఫరెంట్ స్టైల్ ఉన్నా దాని వర్సటాలిటీ అంటాం. నాని అన్న తన కెరీర్ స్టార్టింగ్ లో లవ్ స్టోరీస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇక్కడే నాని అన్నలో ఉన్న వర్సటాలిటీ అర్థం అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, అష్టాచెమ్మ, అలా మొదలైంది, టిన్ను కోరి, నేను లోకల్. యాక్చువల్లీ ఈ 4 మూవీస్ లవ్ కాన్సెప్ట్ మూవీసే. అయితే ప్రతి మూవీలో ఉండే ప్లాట్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అష్టాచెమ్మ గురించి మాట్లాడితే, మహేష్ అనే పేరున్న అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అనుకునే అమ్మాయి. అలా మొదలైంది మూవీ అయితే లవ్ లో ఫెయిల్ అయిన అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఏం జరుగుద్ది, వాళ్ళ మధ్యలో లవ్ బాండింగ్ ఎలా ఉంటుంది. ఇలా నాని అన్న నుంచి వచ్చిన ప్రతి మూవీలో ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది, ప్లాట్ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే నాని అన్న మూవీస్ ని ఫ్యాన్సే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఇష్టపడతారు అండ్ ఆ మూవీస్ కి ఈజీగా రిలేట్ అవుతారు కూడా. నాని అన్న తన కెరియర్ లో కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే చేయలేదు, వాటితో పాటు మధ్య మధ్యలో మంచి కాన్సెప్ట్ అండ్ సాలిడ్ స్టోరీ ఉన్న సినిమాలు కూడా చాలా చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, జెంటిల్మెన్, భలే భలే మగాడు వై, ఎవడే సుబ్రహ్మణ్యం, పిల్ల జమీందారు, ఇలా ఏది చూసినా ఒక డిఫరెంట్ కాన్సెప్టే. ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ పిల్ల జమీందార్ మూవీస్ అయితే నా ఫేవరెట్ లిస్ట్ లో ఎప్పుడు ఉంటాయి. నా మనసు బాగున్నప్పుడు నేను వాటిని చూస్తూ ఉంటాను. ఈ 4 మూవీస్ లో కూడా వర్సటాలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, భలే భలే మగాడి వైలో మతిమరుపు ఉన్న ఒక హీరో. అలాగే ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ అయితే అసలు జీవితంలో గెలవడం అంటే ఏంటి అనేది చాలా చక్కగా చూపించారు. అండ్ దాంతోపాటు పిల్ల జమీందార్ మూవీ అయితే మనిషికి నిజంగా డబ్బే ముఖ్యమా లేదా మనుషులతో జీవించడం ముఖ్యమా, ఇలా ప్రతిదీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇలా ప్రతి సినిమా మనకు ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఆ సినిమాల గురించి ఆలోచించేలా చేస్తుంది అండ్ అలాగే మన లైఫ్ లో ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. నాని అన్న సినిమాటిక్ జర్నీ 2008 లో అష్టాచెమ్మతో మొదలైంది. 2008 నుంచి 2018 వరకు నాని అన్న ఫేస్ ఒక రకంగా ఉంటుంది, మూవీ స్టైల్ కూడా ఒక రకంగా ఉంటుంది. 2019 నుంచి నాని అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ మూవీస్, నాని అన్న స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ పూర్తిగా మారిపోయాయి. 2019 నుంచి 2023 వరకు నాని అన్న నుంచి మొత్తం 8 సినిమాలు వచ్చాయి. అంటే 4 ఇయర్స్ కి 8 ఫిల్మ్స్ ఇంచుమించు వచ్చాయి. అంటే 2 సినిమాలు సంవత్సరానికి వచ్చాయి. ఇదంతా ఈజీ అయితే కాదు. ఇక ఇప్పుడు హాయ్ నాన్న లాంటి కూల్ రొమాంటిక్ ఫిల్మ్ తర్వాత యాక్షన్ అండ్ రివెంజ్ జానర్ లో సరిపోదా శనివారం మూవీతో రాబోతున్నాడు. ఇక్కడ కూడా నాని అన్నలో వర్సటాలిటీ మనకు కనపడుతుంది. ఒక రొమాంటిక్ ఫిల్మ్ తర్వాత ఒక యాక్షన్ ఫిల్మ్, ఈ 2 జానర్స్ పూర్తిగా ఆపోజిట్. అదే నాని అన్న స్టైల్. సరిపోదా శనివారం ట్రైలర్ చూస్తుంటే సినిమా పక్కా హిట్ అవుతుంది అనిపిస్తుంది. మూవీ డైరెక్టర్ వివేక్ కాత్రేయ లాస్ట్ ఫిల్మ్ నాని అన్నతో అంటే సుందరానికి తీశాడు. ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్, నాకు బాగా నచ్చింది. కానీ దానికి రావాల్సిన రికగ్నిషన్ రాలేదు అని కొంచెం బాధ అయితే ఉంది. వివేక్ కాత్రేయ లాస్ట్ ఫిల్మ్ లవ్ అండ్ ఫ్యామిలీ, కానీ ఇప్పుడు అదే డైరెక్టర్ యాక్షన్ ఫిల్మ్ తో రాబోతున్నాడు. ఇట్స్ ఎ క్వైట్ సర్ప్రైజ్ అండ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఆల్సో. సో ఫైనల్లీ నాని అన్న మరొక వర్సటైల్ కాన్సెప్ట్ తో సరిపోదా శనివారం సినిమాతో ఆగస్ట్ 29th కి రాబోతున్నాడు. టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ నాని అన్నకు బెస్ట్ ఆఫ్ లక్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యు ఆల్.